హఠన్ మరణం చెందిన మాగంటి గోపీనాథ్ డెడ్ బాడీని చూసి మాజీ సీఎం కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. జూబ్లీహిల్స్లోని మాగంటి నివాసానికి ఆయన వచ్చారు. భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. అదే సమయంలో నివాళి అర్పించేందుకు వచ్చారు లోకేష్ దంపతులు. అనంతరం కేసీఆర్, లోకేష్ దంపతులు కలిసి మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, మనం చూస్తున్నాం ఇప్పటికే మాగంటి గోపీనాథ్ కి మాజీ సీఎం కేసీఆర్ అలాగే మంత్రి లోకేష్ దంపతులు ఇద్దరు కూడా వచ్చి ఇటు మాగంటికి నివాళులర్పించారు. అనంతరం కూడా అటు కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. అయితే ఈరోజు తెల్లవారుజామున పరమపదించినటువంటి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి పార్థివ దేహానికి కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు అటు ఏపీ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ దంపతులు కూడా నివాళులైతే అర్పించారు. అలాగే టీటీడీకి సంబంధించినటువంటి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ప్రముఖ అటు టీడీపీ నాయకులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు, ఆయన గోపీనాథ్ గారి అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆయన పార్థివ దేహానికి పుష్పాంజలి కూడా ఘటించారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు కేసీఆర్ గారు కూడా ఇక్కడికి ఆయన పార్థివ దేహానికి వద్దకు వచ్చి కూడా పుష్పాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పారు. ప్రతి కార్యక్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తమ కుటుంబానికి అండగా ఉంటుంది అంటూ కూడా గోపీనాథ్ గారి ఫ్యామిలీకి అయితే ఒక భరోసానిచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అటు కేటీఆర్తో పాటు హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలు కూడా ఆయన అంత్యక్రియల కార్యకలాపాలు కూడా చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ అంత్యక్రియ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ సుమారుగా 2 గంటల నుంచి కూడా ఆయన పార్థివ దేహాన్ని ర్యాలీగా కూడా ఇక్కడి నుంచి మొదలుపెట్టి జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానం వరకు కూడా తీసుకువెళ్ళి అక్కడ అంత్యక్రియలు నిర్వహించేట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే సుమారుగా 4-4:30 ప్రాంతంలో రాహుకాలం ప్రవేశిస్తుంది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ఆ కోరిక మేరకు ఇక్కడ 2 గంటల వరకు కూడా అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసేటువంటి ఇంటి వద్ద చేసేటువంటి కార్యక్రమాలు అన్నీ చేసి కూడా ర్యాలీగా ఇక్కడి నుంచి తనని అంటే ఆయన భౌతిక కాయాన్ని అటు జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి మహాప్రస్థానానికి కూడా తరలించి అంత్యక్రియలు అయితే నిర్వహించనున్నారు. అటు ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతోని ఈ యొక్క అంత్యక్రియలు చేస్తానని చెప్పడంతో కొంత అంటే ఆయనకు తగ్గ గౌరవం కూడా లభించిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. బట్ గోపీనాథ్ గారి ప్రస్థానం అనేది ఇప్పటిది కాదు. ఆయన 1983 నుంచి కూడా ఒక యూత్ అధ్యక్షుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అటు టీడీపీ నుంచి గెలిచినప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం, అలాగే హైదరాబాద్లో ఒక్క సీటు కూడా ఓడిపోకుండా బీఆర్ఎస్ని అధికారంలోకి తీసుకురావడానికి గోపీనాథ్ గారి పాత్ర ఎంతైనా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన పనిచేయడము, ఇటు హైదరాబాద్కు సంబంధించినటువంటి అభివృద్ధిలో కూడా ఆయన పాత్ర ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ఆయనకు సంబంధించినటువంటి మార్కు కూడా ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రసన్న అయితే ఈరోజు సుమారుగా 4-4:30 గంటల సమయానికి గోపీనాథ్ గారి అంత్యక్రియలు సమాప్తి అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. విజయ్, ఇప్పటికే చూసుకుంటే ఇటు అంత్యక్రియలకు కూడా కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఎన్ని గంటలకు ఆయన ప్రస్థానం మొదలు కాబోతుంది అనుకోవచ్చు? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అలాగే ఇటు కుటుంబ సభ్యుల్ని కూడా ఇప్పటికే ఒక్కొక్కరుగా పరామర్శిస్తూ వస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే ఆయన మరణం ఇటు పార్టీకి కూడా ఒక తీరని లోటునే చెప్పుకోవాలి. అసలు దీనికి సంబంధించి ఇటు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆయన మరణానికి సంబంధించి అసలు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా గోపీనాథ్ గారి మరణం అనేది అటు కుటుంబంలో కానీ ఇటు పార్టీలో కానీ తీరని విషాదం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో బీఆర్ఎస్ కార్యకలాపాలకు సంబంధించి ప్రతి అంశం కూడా గోపీనాథ్ గారు
దగ్గరుండి చూసుకునేవారు. ఎందుకంటే ఆయన హైదరాబాద్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కూడా పనిచేస్తూ ఉన్నారు. సో అటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అటు ఆయన కుమారుడికి కానీ కుమార్తెలకు కానీ ఇంతవరకు ఎలాంటి శుభకార్యాలు కూడా చేయలేదు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏదైనా ఒక మంచి శుభకార్యం జరిగిన తర్వాత ఇది జరుగుంటే బాగుండేది అన్నటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఎలాంటి శుభకార్యం చేయలేదు అన్నటువంటి ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నారు. ఆ బాధతోని ఇంకా బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మొత్తం క్యాడర్ అంతా కూడా ఆయన నియోజకవర్గం నుంచే కాకుండా చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాల నుంచి హైదరాబాద్లో అందుబాటులో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కూడా ఆయనని చూడడానికి చివరిసారి శ్రద్ధాంజలి ఘటించడానికైతే ఆయన పార్థివ దేహం వరకు చేరుకుంటున్నారు. అలాగే పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మాగంటి గోపీనాథ్ అనేటువంటి వ్యక్తి నాయకుడు కాదు, హీజ్ ఎ లీడర్ అంటూ కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్లో ఆయన హైదరాబాద్లో పుట్టి పెరిగినప్పటి నుంచి కూడా నాయకత్వ లక్షణాలు ఉనికి పుచ్చుకున్నప్పటి నుంచి కూడా ఒక టీడీపీలో జాతీయ ఏదైతే మనకు కస్టమర్కి సంబంధించినటువంటి వినియోగదారుల హక్కుల చట్టం సంబంధించి డైరెక్టర్గా పనిచేశారు. అలాగే ఆయన యూత్ అధ్యక్షుడిగా మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే టీడీపీకి సంబంధించినటువంటి పార్టీలో ఉన్నప్పుడు యూత్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు 1983 నుంచి 92 వరకు. అయితే ఇలా ప్రతి పార్టీకి సంబంధించి ఆయన పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగా ఒక అందరికీ మంచి సుపరిచితుడిగా ఉండేవారు. అందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడేది తక్కువైనప్పటికీ కూడా మాట్లాడిన 2 మాటలైనా సరే ఆప్యాయంగా పలకరించేవాడు. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అంటూ కూడా అందరినీ కలుపుగోలుగా ఉండేవాడు అంటూ కూడా ఈ సందర్భంలో ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించేటువంటి సందర్భంలో అందరూ కూడా తమ తమ జ్ఞాపకాలని గోపీనాథ్ గారితో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాన్ని, వాళ్ళ యొక్క జ్ఞాపకాలని కూడా మరొకసారి నెమరవేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న. రైట్ విజయ్, థ్యాంక్ యూ.